హలో, నమస్కారం అందరికీ. నేను సారంగధర్ను, నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు. నేను ఇక్కడ కేర్ గివర్ జాబ్ చేస్తాను. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇంతకుముందు అక్టోబర్ 7 టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది. అంటే దాడి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ. ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ ఏవి కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి, కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అండ్ చనిపోతున్నారు కూడా. ఇంతకుముందు ఎవరు చనిపోలేదు, ఒకళ్ళు ఇద్దరు తప్పితే. ఈసారి దాదాపు ప్రతి అటాక్ కొంతమంది చనిపోతున్నారు. సో మాకు కూడా ఎట్లా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకు వెళ్తున్నాము. రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది, ఎందుకంటే ఖచ్చితంగా మనం మన ప్లేస్లో కానీ ఇంకా ఎక్కడ పడేది కూడా తెలియదు. రీసెంట్గా ఉన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది. సో ఖచ్చితంగా నైట్ టైంలో బంకర్కి వెళ్తున్నాము. నైట్లో ఎవరికి నిద్రలు ఉండలేదు. ఇజ్రాయెల్ ఇక్కడ దాదాపు జూన్ 30 వరకు ఎమర్జెన్సీ ఉంది. సో అన్ని షాప్స్ కానీ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో మేమైతే